రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇద్దరు కూతుళ్ళు చివరి భాగం. మా ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినప్పటి నుండి ఆయనలో ఏదో మార్పు వచ్చింది. ఈ మధ్య ఇంటి పట్టున సరిగా ఉండడం లేదు, నాతో సరిగా మాట్లాడటం లేదు. స్నేహితునింటికి వెళ్తున్నానని చెప్పి ఆయన ఎక్కడికి వెళ్తున్నారో. రాము స్నేహితుడైన రామారావుకి వైశాలి ఫోన్ చేస్తుంది. అన్నయ్య, కుశలమేనా? వదినా పిల్లలు ఎలా ఉన్నారు? మేమందరం బాగా ఉన్నామమ్మా. ఈ మధ్య మీ స్నేహితుని కూతురి పెళ్ళేమైనా జరిగిందా? లేదమ్మా, నాకు తెలిసినంత వరకు ఈ మధ్య మా ఫ్రెండ్స్ పిల్లల పెళ్లిళ్ళు జరగలేదు. రాము ఉన్నాడమ్మా? లేదన్నయ్య గారు, ఏదో పని మీద బయటికి వెళ్లారు. సరే అమ్మా, వాడితో మాట్లాడి చాలా రోజులవుతుంది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఒక్కసారి వాడు వచ్చాక నాకు ఫోన్ చేయమని చెప్పమ్మా. అలాగే అన్నయ్య గారు, ఉంటాను. నేను అనుకున్నది నిజమేనన్నమాట. ఈ విషయం గురించి వెంటనే అత్తయ్య మామయ్యతో మాట్లాడాలి అని వైశాలి అనుకుంటుంది. ఆ రోజు సాయంత్రం, అత్తయ్య గారు, మీ అబ్బాయి ఈ మధ్య నాతో సరిగా మాట్లాడటం లేదు, ఇంట్లో ఉండటం లేదు. ఎంతసేపు స్నేహితునింటికి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికో వెళ్ళొస్తున్నాడు. అదేంటమ్మా ఇంత చిన్న విషయానికి అంతలా ఆలోచిస్తున్నావు? మగాడన్నాక ఎన్నో పనులుంటాయి. చూడమ్మా, మా అబ్బాయిని కని పెంచి ఇంతవాణ్ణి చేశాను. వాడి గురించి నాకు తెలియదా? నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఆ రోజు రాత్రి, ఏవండి, ఎన్నడూ లేనిది మన కోడలు రాము గురించి అలా మాట్లాడుతుంది. కొంపదీసి వీడు ఆ పావని దగ్గరికి వెళ్ళట్లేదు కదా? అదే కౌసల్య, వైశాలి చెప్పినప్పటి నుండి నాకు భయంగానే ఉంది. ఏదో మనం చస్తామని మాయమాటలు చెప్పి బెదిరించాము కాబట్టే వాడు మనతో పాటే వచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే మనవాడు మన మాట వినేవాడే కాదు. పావని మంచి అమ్మాయి కాబట్టి మనల్ని ఏమీ అనకుండా వదిలేసింది. చిన్న కోడలు వైశాలికి మాత్రం పావని గురించి తెలిసిందనుకో, మన ముగ్గురిని జైల్లో పెట్టడం ఖాయం. ఎందుకైనా మంచిది, వాడితో రేపు మాట్లాడదాం. అత్తయ్య గారు, నేను కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తున్నాను అని చెప్పి వైశాలి బయటికి వెళ్తుంది. రఘురామయ్య, కౌసల్య రాము గదికి వెళ్తారు. చూడు బాబు, నేను నిన్నొక్క విషయం అడుగుతాను, నిజం చెప్పు. చెప్పమ్మా, ఏంటది? నువ్వు ఈ మధ్య ఇంట్లో సరిగా ఉండట్లేదురా. ఎప్పుడు చూసినా ఫ్రెండ్ ఇంటికని వెళ్తున్నావట. అలాగే కోడలతోటి కూడా సరిగా మాట్లాడట్లేదట. అదేం లేదమ్మా. రాము, నువ్వేమైనా పావనింటికి వెళ్తున్నావేమోనని మా భయం. ఎందుకమ్మా భయపడతారు? తప్పు చేసిన వారు భయపడాలి. మీరు ఏ తప్పు చేశారని? నేను మీకు ఏమన్యాయం చేశాను? ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నా భార్య పిల్లలని నడి రోడ్డు మీద వదిలేసి తల్లిదండ్రులుగా మీ కోరిక మేరకు రెండో పెళ్లి చేసుకొని మన వంశానికి వారసుడినిచ్చాను కదా అమ్మా. ఇన్ని రోజుల్లో మీకు ఏ లోటు రాకుండా చూసుకున్నాను. ఇక నుండి కూడా అలాగే చూసుకుంటాను. మీరు భయపడాల్సిన అవసరం లేదమ్మా. అప్పుడు రఘురామయ్య, కౌసల్య మౌనంగా ఉంటారు. ఇలా అఖిల్ తన తల్లి వైశాలి గదికి వెళ్తాడు. అమ్మా, నాన్నగారెక్కడా? నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది, కాలేజీ ఫీజు కట్టాలి. ఇప్పుడు మీ నాన్న బయటికెళ్ళాడ్రా, డబ్బులు నేను ఇస్తాలే. అఖిల్, ఈ మధ్య మీ నాన్నలో చాలా మార్పు వచ్చిందిరా. అవునమ్మా, మొన్న ఈ మధ్య షాపింగ్ కాంప్లెక్స్ లో నాన్నగారిని చూశాను. నేను కలుద్దామనే లోపే హడావుడిగా కారు తీసుకుని వెళ్ళిపోయాడు. సరే బాబు, ఇంతకీ నువ్వు టిఫిన్ చేశావా? చేశానమ్మా. నీకు కాలేజీ టైం అవుతుంది. ఈ డబ్బులు తీసుకొని కాలేజీ ఫీజు కట్టు. సరే, వస్తానమ్మా అని చెప్పి అఖిల్ అక్కడ నుండి వెళ్తాడు. నా అనుమానం నిజమేనన్నమాట. అలా అని తొందరపడకూడదు. చూద్దాం, ఇంకొన్ని రోజుల తర్వాతనైనా ఆయనలో మార్పు వస్తుందో లేదో. ఇలా వారం రోజులు గడిచాక ఒకరోజు సాయంత్రం రాము ఇంటికి వస్తాడు. ఏవండి, మీరీ మధ్య చాలా మారిపోయారు. వ్యాపారంలో చాలా బిజీ అయిపోయారు. ఇంట్లో వాళ్ళను అస్సలు పట్టించుకోవడమే లేదు. అదేం లేదు వైశాలి, ఇంతకీ ఏం జరిగింది? ఈ రోజేంటో తెలుసా? ఈరోజా? ఈరోజేంటి? ఈరోజు శుక్రవారం కదా. నేను ఏ వారమని అడగట్లేదండి, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటని అడుగుతున్నాను. తెలియదు, నువ్వే చెప్పు. ఈ రోజు మన పెళ్లి రోజండి. సారీ వైశాలి,
నేను ఆ విషయమే మర్చిపోయాను. ఎలా గుర్తుంటుందిలేండి, మీరు మునుపటిలాగా లేరు కదా. ఒకప్పుడు పెళ్లి రోజు వచ్చిందంటే నాకిష్టమైన బట్టలు, జ్యువెలరీ కొనిచ్చేవారు. ఆ రోజంతా నాతోటే గడిపేవారు. సాయంత్రం బయటికి వెళ్ళి డిన్నర్ చేసి సరదాగా సినిమా చూసి వచ్చేవాళ్ళం. సారీ చెప్పాను కదా వైశాలి, ఇక ఆ విషయం వదిలేయి. సర్లేండి, ప్రతి సంవత్సరం మీరు నా గురించి ఎంతో చేశారు. ఈ సంవత్సరం మన పెళ్లి రోజుకు నేనే మీకు స్వయంగా వంట చేశాను. త్వరగా ఫ్రెష్ అప్ అయి రండి, భోజనం చేద్దాం. వైశాలి డైనింగ్ టేబుల్ పై అన్ని రకాల వంటకాలను సిద్ధంగా ఉంచుతుంది. రాము ఫ్రెష్ అప్ అయి వచ్చాక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. భోజనం చేశాక, వైశాలి, ఈరోజు వంటలన్నీ అదరగొట్టేశావు. చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేశాను. ఏమండి, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పండి. అదేంటి వైశాలి, ఎన్నడూ లేనిది ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? మీరీ మధ్య కొత్త కొత్త అలవాట్లు, కొత్త కొత్త పద్ధతులు పాటిస్తున్నారు కదా. అవును, మొన్న ఈ మధ్య మీరు షాపింగ్ కాంప్లెక్స్లో షాపింగ్ చేశారని అఖిల్ చెప్పాడు. మిమ్మల్ని కలుద్దామనే లోపే మీరు హడావిడిగా కార్ తీసుకొని వెళ్ళిపోయారంట. వైశాలి, నేను ఎప్పుడైనా పెళ్ళైనప్పటి నుండి షాపింగ్ మాల్కి నీతో తప్ప మరెవరితోనైనా వెళ్ళానా? అయినా సిటీలో ఎంతో మంది షాపింగ్ మాల్కి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరిని చూసి ఎవరనుకున్నాడో మన అబ్బాయి. సర్లే, ఇప్పటికే చాలా పొద్దుపోయింది, పడుకుందాం పదా. అప్పుడు వైశాలి, నా అనుమానం నిజమేనన్నమాట, ఇక ఉపేక్షించి లాభం లేదు, త్వరగా విషయం తేల్చాల్సిందే అని అనుకుంటుంది. ఒకరోజు రాము కారులో వెళ్తుండగా అతని వెనుకాల ఆటోలో వెళ్తుంది. రాము పావని ఇంటి లోపలికి వెళ్ళి వాళ్లతో మాట్లాడుతుండగా చాటు నుండి అంతా విని వైశాలి ఒక్కసారి షాక్ అవుతుంది. ఫ్రెండ్ ఇంటికని చెప్పి ఇతను చేసే నిర్వాకం ఇదన్నమాట. ఇన్ని రోజులు నన్ను ఎంత మోసం చేశారు. మీరు ఇంటికి రండి, మీ పని చెప్తాను అని వైశాలి కోపంతో అక్కడ నుండి వెళ్తుంది. బాబు, మీ నాన్న మనల్ని మోసం చేశాడ్రా. అతనికి ఇంతకు ముందే పెళ్ళై 2 కూతుర్లు కూడా ఉన్నారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాన్నమ్మ తాతయ్య కలిసి నా గొంతు కోశార్రా. వాళ్ళ వంశానికి వారసుడు కావాలన్న ఉద్దేశంతోటే మీ నాన్నగారితో నాకు 2వ పెళ్లి చేశారు. చరిత ఎవరో కాదు, మీ నాన్న మొదటి భార్య 2వ కూతురు. నాకిప్పుడు ఒక విషయం అర్థమైందమ్మా. ఎలాగైనా వాళ్ళను ఇంట్లోకి తీసుకురావాలనే ఈ యాక్సిడెంట్ నాటకం ఆడాడన్నమాట. రాము సాయంత్రం ఇంటికి వస్తాడు. ఎక్కడికెళ్ళొస్తున్నారండి? అదే వైశాలి, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. ఇంకా బుకాయించాలని చూడకండి. మీరు ఎక్కడికి వెళ్లారో, ఎవరితో మాట్లాడారో నేనంతా చూశాను. ప్రేమించి పెళ్లి చేసుకొని 2 ఆడపిల్లలు పుట్టాక ఇక ఆవిడకు పిల్లలు పుట్టరని వాళ్లను నడివీధిలో వదిలేసి మీ వంశానికో వారసుడి కోసం నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. అక్క చాలా మంచిది కాబట్టి మిమ్మల్ని ఏమీ అనలేదు. అదే నేనైతే మిమ్మల్ని పోలీసులకు పట్టించి మీకు శిక్ష పడేలా చేసేదాన్ని. అప్పుడు అఖిల్ కోపంతో రాముపై చేయి చేసుకుంటాడు. అఖిల్, ఏంట్రా నాన్నపై చేసుకుంటావా? అమ్మా, అయినా వీళ్ళతో మాటలేంటి? పోలీసులకు ఫోన్ చేయండి. వైశాలి, మేము చేసింది తప్పే. దానికి చేతులు జోడించి అర్జిస్తున్నాను. దయచేసి మమ్మల్ని పోలీసులకు పట్టించొద్దమ్మా. ఈ వయసులో మేము తట్టుకోలేము. కావాలంటే ఈ ఆస్తి మొత్తం నువ్వే ఉంచుకో. మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. ఈ జన్మలో మేము మీకు కనపడం. వైశాలి, నేను చెప్పేది కాస్త వినవా? చూడండి, మీ మొహం చూడాలంటే నాకు అసహ్యం వేస్తుంది. ఇక మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. అప్పుడు రాము రఘురామయ్యను కౌసల్యను తీసుకొని అక్కడ నుండి వెళ్తాడు. అమ్మా, పావనింటికి వెళ్దాం పదండి. వద్దు బాబు, నేను రాను. ఆ అమ్మాయికి ఎన్నో మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేశాను. కోడలిగా పావనిని ఏనాడూ ఆదరించలేదు. 2 ఆడపిల్లలే పుట్టారని అసహించుకున్నాను. వారసుడు వారసుడు అని తెగ సంబరపడ్డావు కదమ్మా. చివరికి ఆ వారసుడే మనల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. అందుకే అంటారు, కర్మ ఎవరినీ వదిలిపెట్టదని. ఒకప్పుడు భగవంతుడు మనం చేసిన పాపాలకు శిక్ష మరో జన్మలోనో లేదా పిల్లలకో వేసేవాడు. కానీ ఇప్పుడు ఏ జన్మలో చేసిన పాపాలకు ఆ జన్మలోనే శిక్ష వేస్తున్నాడు. చూడమా, జరిగిందేదో జరిగిపోయింది.
ఇక అవన్నీ అనుకోని బాధపడితే ఏం లాభం? మీరు సందేహించకండి, పావని ఇంటికి వెళ్దాం అని రాము తన తల్లిదండ్రులను తీసుకొని పావని ఇంటికి వెళ్తాడు. అమ్మా పావని, నన్ను క్షమించమ్మా. నిన్ను నీ పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టాను. డబ్బుందన్న అహంకారంతో ఆ అబ్బాయికి రెండో పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశాను. చివరికి నా మనవాడే మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. పెళ్ళైన భార్యాభర్తలకు తమకు మహాలక్ష్మి లాంటి కూతురు కలగాలని, అలాగే వంశాన్ని ఉద్ధరించే వారసుడు జన్మించాలని ఆశ ఉంటుంది. అందులో తప్పు లేదు. కానీ మీరేం చేశారు? నాకు 2 ఆడపిల్లలే పుట్టారని, ఇక నాకు సంతానం కలగదని, నన్ను నా పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేసి నీ కొడుకును తీసుకొని వెళ్ళిపోయావు. నీకు వారసుడు కలగాలన్న కోరిక ప్రకారం నీ కొడుక్కు రెండో పెళ్లి చేసి నీ కోరిక నెరవేర్చుకున్నావు. కాని పైన ఆ భగవంతుడు అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. మనం చేసిన పాపాలన్నింటికీ శిక్ష అనుభవించక తప్పదు. మీ తప్పు మీరు తెలుసుకున్నారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఇక మీరు జరిగిన విషయాలన్నీ మర్చిపోండి. ఇటు మాలిని చరిత నానమ్మ తాతయ్యలను చూసి చాలా సంతోషిస్తారు. ఇలా రాము తన భార్య పిల్లలు అమ్మా నాన్నలతో కలిసి ఎంతో సంతోషంగా తన జీవితాన్ని కొనసాగిస్తాడు. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.